మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా బయట నిర్మించే సినిమాలపై ఏకంగా 100% టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు. తమ సినిమా వ్యాపారాన్ని ఇతర దేశాలు చిన్నపిల్లాడి చేతిలో స్వీట్ దొంగలించినట్టుగా చోరీ చేసిందని తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు ట్రంప్. ఎప్పటికీ అంతం కాని ఈ సమస్యను పరిష్కరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. విదేశీ మూవీ ఇండస్ట్రీ అమెరికా చిత్ర పరిశ్రమకు జాతీయ ముప్పుగా మారిందన్నారు ట్రంప్. ఇప్పటికే భారత ఎగుమతులపై 50% సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారతీయ చిత్రాలపై భారీ ప్రభావం పడనుంది. ట్రంప్ టారిఫ్ నిర్ణయం భారత సినిమా రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు. 100% టారిఫ్ విధిస్తే అమెరికాలో సినిమా టికెట్ల రేట్లు పెంచాల్సి వస్తుందంటున్నారు. అదే చేస్తే ప్రేక్షకులు తగ్గే అవకాశం ఉందని, లేకపోతే 50% వరకు నష్టపోయే అవకాశం ఉందంటున్నారు. డిజిటల్ స్ట్రీమింగ్కు కూడా దీన్ని వర్తింపజేస్తే అమెరికా ఓటీటీ సంస్థలు మన సినిమాలను తక్కువ రేటుకు కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అదే ఇప్పుడే ట్రంప్ న్యూస్ ఏదైతే బయటకు వస్తుందో అది కొంచెం షాకింగ్గానే ఉంది. ఏదైతే 100% టారిఫ్ ఆన్ ఇండియన్ మేడ్ మూవీస్ రిలీజ్డ్ ఇన్ యూఎస్ఏ, ఇది ఖచ్చితంగా ఒక డెంట్ పడ్డట్టు ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ $1 మిలియన్ యూఎస్ రైట్స్ కొన్నారనుకోండి, అది కనుక 3 మిలియన్ ప్రాఫిట్ చేసింది అనుకోండి, గ్రాస్ ప్రాఫిట్, దాని మీద ఖర్చులు పోను ఒక 2 మిలియన్ కనుక వాడికి మిగిలితే ఈ పర్చేస్ ప్రైస్కి 100% యాడ్ చేయాలని నేను అనుకుంటున్నాను. పర్చేస్ కాస్ట్ ఆఫ్ ఫిల్మ్ ఈజ్ గ్రోయింగ్ అప్ ఆల్రెడీ. ఇప్పుడు $25-30 ఉన్న సినిమాని $45 పెట్టారనుకోండి, అది ఎంత దాకా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ అని చూడాలి. 100% టారిఫ్ ట్రంప్ విధించింది కనుక ఇంప్లిమెంట్ చేస్తే సినిమాలకి కొంచెం రెవెన్యూ పరంగా ఇబ్బంది అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ రేట్ పెంచితే జనాలు రాకపోవచ్చు, రేట్ పెంచకపోతే మనకు వచ్చే రెవెన్యూస్ లో 50% వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ డిజిటల్ స్ట్రీమింగ్ మీద కూడా ఉంటుంది అంటే ఓటీటీ వాళ్ళు మనం కొనే